కొంగు బంగారమై ఆంజనేయ భక్తులకు నిలువైన ప్రముఖ పుణ్యక్షేత్ర రాజము కొండగట్టు. ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి పవన్ కళ్యాణ్ గారి ఇలవేల్పు. అంతేకాకుండా ఎంతోమంది భక్తులు మన రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు మాలధారణ చేసి కొండగట్టుకు విచ్చేసి ఇక్కడ మాల విరమణ చేస్తూ ఆ స్వామివారిని దర్శించుకొని తమ కోరికలన్నీ తీరాలని స్వామివారిని వేడుకొని వెళ్తుంటారు. లక్షల మంది భక్తులు హనుమాన్ జయంతి రోజున, చిన్న జయంతి మరియు పెద్ద జయంతి రోజున లక్షలాది మంది భక్తులు కొండగట్టును దర్శించుకోవడం కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న క్రమంలో ఈ మధ్యకాలంలోనే మనం గిరి ప్రదక్షిణ కూడా చేయడం జరుగుతుంది. స్వామివారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థాన క్షేత్రపాలకుడైన మన ఆంజనేయ స్వామివారికి ఆ స్వామివారే పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు పంపించారు అని అనిపిస్తుంది. ఇంతటి మహత్ కార్యక్రమానికి విచ్చేసి భక్తులకు కొండగట్టులో అద్భుత రీతిలో ఎన్నో వసతులు కల్పించాలని ఒక సత్సంకల్పంతో విచ్చేసిన గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి వేదిక పక్షాన, కొండగట్టు దేవాలయ పక్షాన, జగిత్యాల జిల్లా పక్షాన వారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, వారికి వేదిక పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాం. టిటిడి బోర్డ్ చైర్మన్ గారైన శ్రీ బిఆర్ నాయుడు గారికి వేదిక పక్షాన స్వాగత సుమాంజలు సమర్పిస్తున్నాం. ఓం జ్యోతిష్మంతం శ్వాసాదయామి, జ్యోతిష్కృతం శ్వాసాదయామి, జ్యోతిర్విదం శ్వాసాదయామి, శ్వాసాదయామి మల్మలాదయామి, మల్మలాభవంతీం శ్వాసాదయామి, దేప్యమానాన్ శ్వాసాదయామి, రోచమానాన్ శ్వాసాదయామి, యజస్రాన్ శ్వాసాదయామి, బృహజ్యోతిషం శ్వాసాదయామి, బోధయంతేన్ శ్వాసాదయామి, జాగ్రతేన్ శ్వాసాదయామి. ప్రయాసాయ స్వాహ, యాసాయ స్వాహ, వియాసాయ స్వాహ, సంయాసాయ స్వాహ, ధ్యాసాయ స్వాహ, వయాసాయ స్వాహ, శుచే స్వాహ, శోకాయ స్వాహ, దత్యత్వయే స్వాహ, సమరే స్వాహ, బ్రహ్మహత్యాదయే స్వాహ. ఓం అయం ముహూర్తస్తు ముహూర్తో అస్తు. ఓం నమః సదసే నమః సదసస్పతయే నమః సఖీనాం రోగాణాం చక్షుషే నమో దివే నమః ప్రతిభైః సప్రతదుభాం మే గోపాయాం ఏ దశభ్యాః సభాసదః తానింద్రియావదః. అయం ముహూర్తస్తు ముహూర్తో అస్తు. ఓం దేవీం వాచమదనేంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. సానో మంత్రే జమోర్జందుహానాధేనుర్వాగస్మానపతుష్టురయితో. అయం ముహూర్తస్తు ముహూర్తో అస్తు. శ్రీ భువనీలా సమేత శ్రీ అలర్మేల్ మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. కొండగట్టు ఆంజనేయ స్వామినే నమః. నమస్కారం సమర్పయామి. ఓం ఆజమ్య అచ్యుతాయ నమః, అనందాయ నమః, గోవిందాయ నమః, అచ్యుతానంత గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః.
ఓం పృథివ్యాః మేరోపృతరుషిః కూర్మో దేవతా సుతులం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవతా దేవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః శుభాభ్యర్థించ శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాయాం జంబోద్వీపే భారతవర్షే భరతఖండే శతాబ్దే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరదిక్ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామినః సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారికచాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే షష్ఠి శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే హిమవంతరుతో పౌష్యమాసే శుక్లపక్షే పౌర్ణమ్యాయాం వాసరః స్థిరవాసరే శుభవాసరే శుభనక్షత్రే ఆర్ద్రా నక్షత్ర శుభయోగ శుభకర్ణ ఏవం గుణ విశేష విశిష్టాయామస్యాం శుభదితో అస్య శ్రీ భగవతో నారాయణస్య శ్రియపతే పురుషోత్తమస్య శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామినః ఏవం శ్రీ ఆంజనేయ స్వామినః కృపయా లోక కళ్యాణార్థం సంకల్పిత యజమానస్య శ్రీమాన్ శ్రీమతః జనకుల గోత్రోద్భవస్య యజమానస్యాః కొణితిల కళ్యాణామదయస్య యజమానస్య సహకుటుంబస్య చ ఏతేషాం సర్వేషాం భక్తజనానాం సహకుటుంబానాం చ క్షేమస్థైర్యధైర్య వీర్య విజయా భయాయుః ఆరోగ్యైశ్వర్య ధనధాన్య పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సంకల్పిత లోక కళ్యాణార్థం ప్రజా సంక్షేమార్థం సంకల్పిత నూతన నిర్మాణ శ్రీ ఆంజనేయ స్వామినః సన్నిధౌ చ నూతన గృహ నిర్మాణ కర్మణి ఆదో శిలాబలగ సుముహూర్తః కాలే యజమానస్యాః శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినః శ్రీ ఆంజనేయ స్వామినః కృపయా షోడశోపచార పూజాం చ కరిష్యే. శ్రీ వెంకట తదాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసేత్ సదాధార పృథివేంద్యాముదేవాంగస్మై దేవాయ హవిషా విధేమ. ఓం ధ్యానం సమర్పయామి. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాద్యాధితమక్షరం శ్రీతజేతమందారం శ్రీనివాసమహం భజే. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరశిఖాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాని పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఓం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తే అస్తు ఋషికేశ పూర్వజ. అస్తు నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసాదాస్తానో ముంజన్త్వగోహసః సమర్పయామి. ఓం విశ్వేత్తాదే సమనేష ప్రవాచ్యాయ జగర్థమఖవన్నింద్రసన్వతే పారావతం యత్తోర సంభృతం వస్వపావృణోశ్చరభాజఋషిబంధవే. సుముహూర్త అస్తో ఏన బద్ధో బలే రాజా దానవేంద్రో మహాబలః తేన త్వాం ప్రతిరత్వామి క్షేమాచలిమాచల వనమాలీకదేశార్ణే శంఖే చక్రే చలందగే శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. బృహత్సోభితముగ్రవేణ ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్ష. సుముహూర్త అస్తో ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగోహసః. యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగోహసః.
ఆదశ్యజానా వృషభానజోద్మాఘనాఘనః క్షోభనశ్చర్షణీనాం సంగ్రన్ననో నిమిషేకవీరశతకోసేనాజయత్సాకమింద్రః సంగ్రన్ననేన నిమిషేణ జిష్టునా యుత్కారేణ దస్యవనేన ధృష్టునా తదింద్రేణ జయత తత్సహ ధ్వన్యుధానరైషహస్తేన వృష్ణా తైజహస్తయేస్తనిషంగభిర్వదేశగ్రస్రష్టాతయుధీంద్రో గణేన సగో దృష్టజిత్సోమపాబాహుషధ్యోర్త్వసన్వా ప్రతిహితాభిరస్తా బృహస్పతే పరిదీయారథేన రక్షోహామిత్రాగమాధమానః ప్రభంజన్ సేనా ప్రభృణో యుధాదయన్నస్మాకమేధ్య వితారథానా గోత్రవిదం గోవిదం వజ్రబాహుంజయంతమజ్మ ప్రభృణంతమోజసా ఇమగోసజాత అనువేరయధ్వమింద్రగోసఖాయో నదగోరభద్మో బలవిజ్ఞాయ స్థవిరః ప్రవీరः సహస్వానువాదే సహమాన ఉగ్రః అభివేరో అభిషత్వా సహోజాజీత్రమింద్రనధమాదిష్ట గోవిత అభిగోత్రాణి సహసా గాహమానోదాయో వీరశతమన్యలింద్రః దుశ్యవనః ప్రదనాషాఢయోధ్యోస్మాకగోసేనావతు ప్రయుత్సు ఇంద్ర ఆసాన్నేతా బృహస్పతిర్దక్షిణాయజ్ఞః పురేతు సోమః దేవసేనానామభిభంజతీనాం జయంతీనాం మరుతో యంత్వగ్రే ఇంద్రస్య వృష్ణో వరుణస్య రాజ్ఞ ఆదిత్యానాం మరుతాగోషర్ధ ఉగ్రం మహామనసాం భువనస్యవానాం ఘోషో దేవానాం జయతాముదస్థాద్ అస్మాకమింద్రः సమృతేషు ధ్వజేష్వస్మాకమియా ఇషవస్తాజయంతో అస్మాకం వీరా ఉత్తరే భవన్వస్మానుదేవా అవతాహవేషు ఉద్ధర్షయమఘవన్నాయుధాన్యుత్సత్వనాం మామకానాం మహాగుంసే ఉద్వృత్రహన్ వాజినాన్ వాజినాన్యుద్రథానాం జగతామేతు ఘోరః ఉపప్రేత జగదానరస్థిరావः సంతు బాహవః ఇంద్రో వశర్మ యచ్చత్వనాధృష్యా యథా సతా శ్రియః కాంతాకలయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం సంభావన విహారాయ కొండగట్టు నివాసినే సర్వలోకశరణ్యాయ ఆంజనేయాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం సమేత శ్రీ వెంకటేశ భగవానకే జై పవనసుత వీర హనుమానకే జై కొండగట్టు ఆంజనేయ స్వామి భగవానకే జై ఓం వృషశైలాదిభయేవ దైవదన్నః వృషభాద్రీశ్వరయేవ దైవదన్నః పనిశైలాదిభయేవ దైవదన్నః భగవాన్ వేంకటయేవ దైవదన్నః శ్రీ శ్రీనివాస పరదైవదన్నః శ్రీ శ్రీనివాస పరమందరన్నః శ్రీ శ్రీనివాస కులదైవదన్నః శ్రీ శ్రీనివాస పరమాగతిన్నః పురుషస్యేంద్రియాయేంద్రియే ప్రతిష్టతి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవతా సమేత శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు సంతు యజమానస్య కామాః రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణః దీక్షా విరమణ మండపం మరియు 96
గదుల వసతి సముదాయానికి శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మరొక మారు స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి స్వాగతం తెలియజేస్తూ, టీటీడీ బోర్డు చైర్మన్ గారైన శ్రీ బిఆర్ నాయుడు గారు, చొప్పదండి శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యం గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. ముందుగా శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవం శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవాన్ని గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు. చప్పట్లతో తమ హర్షధ్వానాలు వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా కరతాళ ధ్వనుల మధ్య శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్నారు. ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ అతిథి అభ్యాగతులందరికీ కూడా పేరు పేరున నమస్సులు తెలియజేస్తున్నాం. శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవం తర్వాత మన గదుల వసతి సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ మరియు వాటి ఫోటో చిత్రీకరణ సంబంధించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వీక్షిస్తారు. ముందుగా సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ను అందరూ మూవ్ చేయాలి. ఇది ఎవరే చెప్పేది, తీయండి. 35,19,00,000 రూపాయలతో దీక్షా విరమణ మండపం మరియు 96 గదుల వసతి సముదాయాన్ని ఈరోజు కొండగట్టు పుణ్యక్షేత్రంలో మనం గౌరవ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా శిలాఫలక ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. హలో శిలాఫలక ఆవిష్కరణ చేసిన గౌరవ పవన్ కళ్యాణ్ గారికి, అతిథులందరికీ నమస్సులు తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు గౌరవ అతిథుల సందేశాలు ఉంటాయి. భవన సముదాయానికి సంబంధించిన ఫోటోను గౌరవ పవన్ కళ్యాణ్ గారు మరియు రాష్ట్ర మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు ఆవిష్కరిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా సందేశాలు గౌరవనీయులు చొప్పదండి శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యం గారిని మాట్లాడాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొండగట్టు ఆంజనేయ స్వామికి వసతి గృహ సముదాయం, అదేవిధంగా మాల విరమణ మండపానికి విరాళం ప్రకటించిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, నేటి యువతకు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత పవన్ కళ్యాణ్ గారికి చొప్పదండి నియోజకవర్గం పక్షాన, అదేవిధంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం పక్షాన నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి సమాజానికి ప్రజలకు ఏదో సేవ చేయాలన్న తపన. నేను విద్యార్థి దశలో ఉన్నప్పటి నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు వారితో నాకు పరిచయం ఉండే. వారప్పుడు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి సమాజానికి చాలామంది గుర్తించబడకపోయిన ప్రజలకు ఏదో సేవ చేయాలనే తలంపు వారిలో ఎప్పుడు కనబడుతుండే. నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు విద్యార్థి నాయకుడిగా వారిని తరచూ కూడా కలిసేవాడిని. మొట్టమొదటిసారి ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దర్శనానికి వచ్చినప్పుడు వారి పక్కనే ఉన్నాను. దురదృష్టవశాత్తు అప్పుడు ప్రమాదం జరిగి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి బయటపడ్డ సందర్భంలో కూడా నేను వారి పక్కనే ఉన్నాను. ఈరోజు వారు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, అదృష్టవశాత్తు ఈ చొప్పదండి నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే కావడం, మా అందరి చేతుల మీద ఈ కొండగట్టు ఆలయానికి ఇంత పెద్ద మొత్తంలో అసలు నిజంగా కన్నీ వెని ఎరగని రీతిలో ఇలా ఉత్తర తెలంగాణలోనే అత్యంత ఇష్టమైన దైవం, పేద ప్రజలు కొలిచేటువంటి కొంగు బంగారం కొండగట్టు దేవాలయం. శబరిమల తర్వాత అత్యంత ఆ స్థాయిలో మాలధారణ చేసి ఇక్కడ విరమణ చేస్తారు. దానికి మీరు ఈ మాల విరమణ మండపం చేసినందుకు, ఈ గదులు నిర్మాణం కృషి చేసినందుకు నిజంగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొండగట్టు పట్ల ఎంతో ఏదో సేవ చేయాలని నిన్ననే అసెంబ్లీలో దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ కూడా ఒకటి రూపొందించమని చెప్పినారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించబడుతుంది. అటు పవన్ కళ్యాణ్ గారి సహకారం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో కొండగట్టు టీటీడీ తరహాల అభివృద్ధి చెందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య ఆద్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వారు టీటీడీ బోర్డుకి ఒక లేఖ ద్వారా మాకు విన్నపం చేశారు. కొండగట్టులో కొన్ని కార్యక్రమాలు చేయాలని. ఆ లేఖని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాం. వారు వెంటనే ఆమోదించారు. ఆ తర్వాత బోర్డు మీటింగ్లో పెట్టి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇవన్నీ కూడా కర్త కర్మ క్రియ ఇక్కడ రావటానికి, ఈ కార్యక్రమాలన్నీ జరగటానికి, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్య కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారని తెలియజేసుకుంటూ టీటీడీ ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం చేయబోతున్నాం. దానికి మీ అందరి సహకారం కావాలి. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర. థ్యాంక్ యూ సార్. టీటీడీ చైర్మన్ గారికి ధన్యవాదాలు. తర్వాత తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని ప్రసంగించాల్సిందే కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా పిలిచి నేను అసెంబ్లీలో లక్ష్మణ్ కుమార్ రాష్ట్ర మినిస్టర్గా అత్యంత ఆప్తుడు, నా స్నేహితుడు పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు మన కొండగట్ట ఆంజనేయ స్వామి దేవాలయం రావడం జరుగుతుంది. అదేవిధంగా నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు, మరి ప్రత్యేకంగా మన ప్రభుత్వం తరఫున మీరు ఎండోమెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు, మా కమిషనర్ గారు, ఎంటైర్ జిల్లాకు సంబంధించిన స్థానిక శాసనసభ్యులు, మేమందరం కూడా మన గొప్పగా తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజలంతా కూడా
పేదల పక్షాన నిత్యం ఏదైనా కష్టం వస్తే అంజన్నకు దండం పెట్టుకొని ఆ స్వామివారి దయతో ఇంత గొప్ప కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంతం లోపల మన వసతి గృహాన్ని అదేవిధంగా మాలా విరమణకు సంబంధించినటువంటి రాష్ట్ర ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా వారి చైర్మన్ గారు వారి ట్రస్ట్ బోర్డు సభ్యులు సాంబశివరావు గారు మరి గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి పక్షాన ప్రభుత్వం పక్షాన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది జరగకుండా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహణ చేసి దానికి బడ్జెట్ టీటీడీ ద్వారా రిలీజ్ చేసి ఈరోజు శంకుస్థాపన వారి చేతుల మీద చేసుకుంటున్నారు. మరి అదేవిధంగా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ జిల్లా వాసిగా ఈ ప్రాంత ధర్మపురి లక్ష్మీనరసింహ దైవక్షేత్రం నుంచి శాస్త్రసభ ఎన్నికై మంత్రిగా ఉన్నటువంటి నాకు ఒక రిక్వెస్ట్ వారికి ఈ సందర్భంగా ఇక్కడ గిరి ప్రదక్షిణకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా చొరవ మీరు తీసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఏదైతే సౌకర్యాలనే మీ ద్వారా ఏర్పాటు చేయడానికి ఆంజనేయ స్వామి అనేది మీకు ఇష్టదైవం కులదైవం అన్ని విధాల ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారికి ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. తర్వాత వెంకటేశ్వర స్వామి దూతగా తన ఇలవేల్పు దగ్గరికి వచ్చేసిన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తమ సందేశాన్ని వినిపించాల్సిందిగా నిండు కరతాళల ధ్వనుల మధ్య చప్పట్ల మధ్య వారిని స్వాగతిస్తున్నాం. కొండగట్టు దీక్షా విరమణ మండపం ఈ సత్రం భూమి పూజకి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు గౌరవ షెడ్యూల్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనారిటీల సంక్షేమం, వికలాంగుల, సీనియర్ సిటిజన్ల మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. ప్రత్యేకించి మీద వస్తూ ఉన్నప్పుడు వారు రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి. వారు ప్రత్యేకించి ఈరోజు స్టేట్ గెస్ట్గా ఈ కార్యక్రమం నన్ను తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి కీలకంగా ఈరోజు 39 కోట్ల పైచిలకు డబ్బులతోటి ప్రారంభం చేస్తున్నామంటే ఒకసారి మన దేవుణ్ణి పవిత్రమైన ప్రదేశాన్ని ఎక్కడ కోరుకోవాలి, ఎలా కోరుకోవాలో మనకు తెలియదు. నా పక్కనే ఉన్న మేడిపల్లి సత్యం గారు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఉస్మానియాలో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2008-7 నుంచి 2007. సో మేమిద్దరం మాకు గ్రూప్ ఉండేది, మేమందరం చాలామంది కలుస్తూ ఉండేవాళ్ళం. సో ఆ టైంలో మా సత్యం బ్రిలియన్స్ మాకు తెలుసు, బలమైన స్టూడెంట్ లీడర్. సో మీ అందరికంటే ముందు మేము సత్యం గారికి మేము ఇలాంటి వ్యక్తి ఉండాలి తెలంగాణ రాజకీయాలు మేము కోరుకున్నాం. సో సత్యం గారిని ఆ రోజు చేస్తే నాతో పాటు మేమంతా కలిసి చేసేవాళ్ళం యువజన విభాగంలో కూడా. తర్వాత టైంలో చేయాల్సి వచ్చింది, మన పోటీ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి. కానీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పట్ల, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి చొప్పదండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఈ కొండగట్టు వారి నియోజకవర్గంలో ఉన్నందుకు నాకు మరింత ఆనందంగా ఉంది. చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యక్ష సాక్షి మన సత్యం గారు. సో నాకున్న సన్నిహితులు, స్నేహితులు అందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ కానీ మేము అందరూ వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు, ఎలా మిస్ అయింది, ఎలా బతుకుని నాకు ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు
ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన కృతజ్ఞత. ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు, మాకు ఇక్కడ ఒక దీక్షా విరమణకి శాస్త్రం మనకి ఏదైనా చౌల్ట్రీ ఏదైనా కావాలి, దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను. కానీ అదృష్టవశాత్తు స్వామివారి కటాక్షం ఆశీస్సులు, అక్కడ కూటమి ప్రభుత్వం రావటం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం, గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారం, మేమందరం కలిసి పనిచేయటం, అంటే ఇంతమంది కలిసి నా ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనడానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టీటీడీ సభ్యులు, తెలంగాణ నాయకులు, మనకి మహేందర్ రెడ్డి గారు కానీ, అలాగే యాదాద్రి ఆర్కిటెక్ట్ బోరుగాపు ఆనంద్ సాయి గారికి కానీ, ప్రతి టీటీడీ బోర్డు సభ్యులకి, వీళ్ళందరూ కలిసి కట్టుగా కృషి చేసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకుపోయారు. సో వీళ్ళందరూ కూర్చొని సమిష్టిగా చాలా పెద్ద మనసుతోటి, ఎందుకంటే కొన్నిసార్లు బ్యూరోక్రాటిక్ ప్రాసెస్లో అందరికీ మనసు ఉంటుంది కానీ చేయడానికి ఆ పనులు నడవు. నేను ఇది స్వామివారి ఆజ్ఞ, స్వామివారి ఇది వారు కోరుకున్నది భక్తుల కోసం అనుకున్న ఒక బలమైన సంకల్పంతో నేను ముందుకు పట్టుకెళ్ళినప్పటికీ కూడా చాలా పెద్ద మనసుతోటి బోర్డులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన దీన్ని ఆమోదం చేయటం చాలా వారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీనికి సహకారం తెలిపిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారికి, టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య గారికి, టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం గారికి, టీటీడీ ప్రధాన ఇంజనీర్ శ్రీ సత్యనారాయణ గారికి పేరు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి మేడం శ్రీమతి శైలజ రామయ్యర్, రెవెన్యూ ఎండోమెంట్స్, హ్యాండ్లూమ్, టెక్స్టైల్, హ్యాండీక్రాఫ్ట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. కలెక్టర్ అండ్ జిల్లా మేజిస్ట్రేట్ జగిత్యాల శ్రీ సత్యప్రసాద్ గారికి, తెలంగాణ దేవాదాయ విభాగం కమిషనర్ శ్రీ ఎస్ హరీష్ గారికి, అసలు దీనికి సంబంధించి ధార్మిక అడ్వైజర్, మన తెలంగాణ ప్రభుత్వానికి ధార్మిక అడ్వైజర్ శ్రీ గోవింద్ హరి గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వారు తెలియజేసిన విషయం మీకు చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కొండగట్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ చేస్తుంది. దీనికి ఈ రోజున మీరు శ్రీకారం చుట్టారని నాకు చెప్తా ఉంటే నాకు చాలా ఆనందపడింది. ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదు, ఒక ప్రాంతపు సొత్తు కాదు, అది విశ్వంతర్యమైన యూనివర్సల్ గాడ్. సో అలాంటి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యంలో భాగంగా మాకు ఈ భాగ్యం కలగటం చాలా ఆనందంగా ఉంది. అలాగే మన అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకించి చెప్తా, దీనికి గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది, మీరందరూ పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే, నేను ఇది రామసేవ, ఇది అలాగే ఇది బజరంగ బలి సేవ, ఇది దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను. నేను కోరుకుంటుంది కూడా అందరితోటి డబ్బులు ఒక్కటే ప్రధానం కాదని, నేను అందరూ సమిష్టిగా బజరంగ బలి భక్తులు, రామ భక్తులు కోరుకుంటే జరగంది నేను అందరూ సమిష్టిగా బజరంగ బలి భక్తులు, రామ భక్తులు కోరుకుంటే జరగంది